ఈ ఏడాది చివరికల్లా పార్టీలోని అన్ని పదవులను భర్తీ చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ పదవులు మాత్రమే కాకుండా నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలో ఖరారు కానున్నాయి. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అధిష్టానం. మరోపక్క స్థానిక ఎన్నికలు కూడా కేడర్ను సమాయత్తం చేస్తున్నారు నాయకులు. డిసెంబర్ చివరికల్లా అన్ని పదవులు పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉంది టీడీపీ హైకమాండ్. కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన అన్ని పదవులు త్వరలో భర్తీ చేయనున్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అధినేత చంద్రబాబు. మొదట జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్నికకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పార్టీకి అత్యంత విధేయులుగా ఉన్నవాళ్లు, చాలా కాలం నుంచి పార్టీతో పనిచేస్తున్న వాళ్లకు ప్రధానంగా పదవులు ఇవ్వనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. డిసెంబర్ చివరికల్లా అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులు రానున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ కూడా త్వరలో పూర్తి కానుంది. రాష్ట్ర కమిటీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని టీడీపీ డిసైడ్ అయింది. అలాగే మహిళలకు కూడా ఎక్కువగా పదవులు ఉండాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే 50% పైగా పదవులు మహిళలు, యువతకు దక్కనున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కమిటీ బాధ్యతలు కూడా ఉండనున్నాయి. రాష్ట్ర కమిటీలో ఉన్న సీనియర్ల సేవలను పార్టీకి వేరే రకంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు లోకేష్. కార్యకర్తలు కేడర్ ఫస్ట్ అన్న కోణంలో ఈసారి అధిష్టానం దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో టీడీపీకి కార్యకర్తలు చాలా మేలు చేశారని, కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోలేమని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికీ చాలా మంది కార్యకర్తల్లో అసంతృప్తి పోలేదు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించడం, పార్టీకి లాయల్గా ఉన్న వాళ్లను ప్రోత్సహించడంతో పాటు కార్యకర్తల సంతృప్తిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో కొంతమందికి కీలక పదవులు ఇవ్వనున్నారు. పదవుల విషయంలో కొన్ని ప్రాంతాల్లో వర్గాలుగా విడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్యకర్తల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకూడదనే అంశంపైన దృష్టి పెట్టారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పదవులు ఇవ్వడంపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది టీడీపీ అధినాయకత్వం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది టీడీపీ. ఆలోపే అంటే డిసెంబర్ చివరికల్లా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, జిల్లా పార్టీ అధ్యక్ష పదవులన్నీ భర్తీ చేయబోతున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనుంది టీడీపీ. ఈలోపు కార్యకర్తలను సంతృప్తిపరచడంపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.